వేడి వేడి టమాటా పచ్చిమిర్చి చట్నీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిందాం. ఈరోజు మనము టమాటా పచ్చిమిర్చి చట్నీ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక పావు కేజీ టమాటాలు తీసుకొని నీటిలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాష్ చేసుకుందాం. దీంట్లో అంత పెస్టిసైడ్స్ అవన్నీ ఉంటే క్లీన్ అయిపోతాయి. తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇదే నీటిలో వేసుకొని కొద్దిసేపు ఉంచితే దీని మీద ఉన్న ఏమన్నా మందు అది ఇది ఉన్నా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కరివేపాకు రెడీ చేసి పెట్టుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకున్నాం. దాని తర్వాత టమాటా కూడా కట్ చేసి వేసుకుందాం. ఇలా టమాటా తీసి కట్ చేసి వేసుకుందాం. అలాగే ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందాం. అలాగే కొన్ని ధనియాలు వేసుకుందాం. అలాగే ఒక పావు కప్పు నూనె పోసుకుందాం. ఇప్పుడు మనము ఈ టమాటా పచ్చిమిర్చిని నూనె పోసుకున్నాం కదా, అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఇవి అంతా మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుందాం. టమాటా ఇలా ఉడుకుతుంది, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతున్న దాంట్లోనే కొంచెం చింతపండు వేసుకుందాం. ఇప్పుడు వాటర్ అంతా దగ్గరకు వచ్చిందిగా, ఇప్పుడు ఒక స్పూన్ సాంబార్ వేసుకుందాం, సాంబార్ పొడి. ఇప్పుడు ఇలా అంత దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని చల్లగా అయ్యే వరకు ఉంచుకొని తర్వాత మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి వెల్లుల్లి, జీలకర్ర, కప్పు కొత్తిమీర, సాల్ట్, అలాగే ఉడికించి చల్లగా చేసుకున్న టమాటా పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా అయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వేడి వేడి టమాటా పచ్చిమిర్చి చట్నీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిందాం.